హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివదేవుడు అందరినీ మంచిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం శివ టెంపుల్కి వెళ్తున్నాము. అది మేకవానిపల్లె, కడప జిల్లాలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి అమ్మవారు. నెక్స్ట్ అదిగోండి ఎన్ని లింగాలు ఉన్నాయో అసలు. అక్కడ శివరాత్రి ఆర్గనైజేషన్ చేస్తున్న కమిటీకి కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా చేస్తున్నారు. వచ్చిన అందరికీ అన్ని సౌకర్యాలు అందాలనేసి నీట్గా ఆర్గనైజేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ మా తమ్ముడు తీసుకువెళ్ళాడండి. తమ్ముడు పేరు వెంకటేశు, సుబ్బరాజుల వెంకటేశు. తమ్ముడు చాలా థ్యాంక్స్ ఇంత బ్యూటిఫుల్ అయిన గుడిని చూపించినందుకు. చూడండి శివపార్వతులు అయితే ఎంత అద్భుతంగా ఉన్నారో తెలియదండి అస్సలు. ఇలాంటి గుడి నాకు చాలా ఆగుండి శివపార్వతులను చూస్తే ఇంకా మనసంతా పులకరించిపోయింది. బయట నవగ్రహాలండి. నెక్స్ట్ అక్కడ ఆ చెట్టుని పూజిస్తున్నారండి. ఉండే అమ్మవారు చాలా బ్యూటిఫుల్. ఇది అమ్మవారి తాలూకా ప్రతిమేనండి, తల్లి. బయట వాతావరణంలో ఉండేవండి. ఎంత ప్రశాంతత వాతావరణం ఉందంటే అక్కడ చుట్టూ మొక్కలు, మధ్యలో గుడండి. చాలా నీట్గా ఉంది. ఎవరైనా విజిట్ చేయొచ్చు. చాలా నీట్గా చూడండి, చుట్టూ ప్రశాంతత వాతావరణం. ఇలా వాతావరణం ఇంత ప్రశాంతతగా ఉంటే ఈ గుడికి, ఏ గుడికైనా వెళ్తే మనసంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. నాకు దీని తాలూకా పురాణం కానీ ఏం తెలియదు కాబట్టి నేను దీని గురించి ఏం వివరించడం లేదండి. కానీ ఆ తమ్ముడు అక్క మా ఊర్లో చాలా మంచి గుడి ఉందనేసి తీసుకువెళ్ళినాడు. తమ్ముడు చాలా థ్యాంక్స్ ఇంత మంచి గుడికి తీసుకువెళ్ళినందుకు. అక్కడ ఆర్గనైజేషన్ కమిటీ కూడా చాలా బాగా ఆర్గనైజేషన్ చేస్తున్నారు. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదనేసి వాళ్ళందరికీ కూడా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. చాలా చూడండి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుగా ఉందండి. మంచిగా ఇంకా స్టార్ట్ అవుతుంది. బాగా చేస్తున్నారండి అసలు చెప్పాలంటే. అదిగోండి తల్లి ఎంత నీట్గా ఉందంటే చుట్టూ వాతావరణం కూడా, పర్యావరణం కూడా చాలా నీట్గా ఉంచారండి. మనం గుడికి వెళ్ళామంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది 100% ఇక్కడ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఆర్గనైజేషన్ చేశారు. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.